కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సీనియర్లు వచ్చారు సార్. పార్టీలో చేరారు పట్ను సునీత, బొంతు రామ్మోహన్, అలాగే కార్పొరేటర్ శ్రీదేవి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేసింది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ గేట్ ఓపెన్ చేసింది అనుకోవచ్చు. అంటే ఓపెన్ చేయకుండా తోసుకొని వచ్చే పరిస్థితి ఉంది అక్కడ. ప్రజాభిప్రాయాన్ని ఎవరు కాదనలేదు సార్. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా సాగుతున్నది. మనం ఎక్కడ రోడ్డు మీద పడ్డాం, గాలి గట్టికొస్తే మనం ఏం చేస్తాం సార్? గాలి ఏటోసారి పోతాం. ఇది అంతే. ఖచ్చితంగా గేట్ ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం, గేట్ ఓపెన్ చేయాలి. ఇంకా వీళ్ళు తోసుకొని వస్తున్నారు. అంటే కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత అవసరం, కొన్ని చేరికల విషయంలో స్థానిక నాయకుల ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. ఎస్, ఫలానా నేతను ఆ పార్టీకి ఆయన విల్లింగ్ ఉన్నాడు, మనం తీసుకోవచ్చు. తీసుకుంటే మనకు ఇంకా బలం పెరుగుతుంది. మనకున్న బలానికి ఇంకొంత బలం తోడవుతుంది. ఇప్పటి నుంచే ఆయన మన పార్టీగా గుర్తించి మన పార్టీలోకి ఆహ్వానం తీసుకుంటే మన పార్టీ రేపు లోక్సభ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించవచ్చు అని చెప్పేసి కొంత పార్టీ పైన ఒత్తిడి ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి ఉన్నాయి, చేర్చుకోవాలి అని. వాస్తవానికి లోక్సభ ఎన్నికల తర్వాత గేట్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పటి వరకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది సీనియర్ నాయకులు ఆగటట్లేరు. అక్కడి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అందులో ఉండే వాడు ఎవడలేని పరిస్థితిలో ఉన్నవాడు. కాబట్టి వాళ్ళంతా వస్తా ఉన్నారు. ఇక పట్నం ఫ్యామిలీ పరిశీలిస్తే తాండూరు, వికారాబాద్, అంటే మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీద మహేందర్ రెడ్డి రాజకీయ ప్రభావం కొంత ఖచ్చితంగా ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన మంచిగా 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నారు. ఆ భార్య కూడా సునీత గారు జెడ్పీ చైర్పర్సన్ గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కొనసాగుతున్నారు, వికారాబాద్ జిల్లా కొనసాగుతున్నారు. 4 సార్లు జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. ఈ రకంగా చూస్తా ఉంటే వాళ్ళ రాజకీయ అనుభవం, వాళ్ళ రాజకీయ సేవలు, వాళ్ళ నిబద్ధత, వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది పార్టీ. కాబట్టి అంటే ఇట్లాంటి వాళ్ళ త్వరలోనే మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ జెడ్పీ చైర్పర్సన్ నేను కాబోతున్నానని చెప్పేసి సమాచారం. అంటే వాళ్ళం కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమాచారం జెడ్పీ చైర్పర్సన్ జైన్ కాబోతున్న పార్టీ అని చెప్పి నేను జైన్ కావాలనుకున్నారు. కానీ ఎందుకో చివరి క్షణంలో ఆగారు. మరి వాళ్ళు క్లియరెన్స్ లేదా వీళ్ళ క్లియరెన్స్ లేదా మొత్తం మీద ఆగారు, వాళ్ళు చేయగలరు. అంటే చేరికలు అనేది నిరంతర ప్రక్రియ. నిన్నటి వరకు కారు ఓవర్ఫ్లో అయింది, కారులో ఓవర్లోడ్ లో ఉంది, కారు ఎప్పుడైనా పంక్చర్ కావచ్చు అనుకున్నాం. కానీ కారు ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ట్యాక్సీ అనే లెవెల్లో ఉంది. ఆ స్థాయిలో తయారైతుంది.